ఉన్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 9వ వాక్యంలో చివరి లైన్ చదవండి. నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకొనున్నట్లు నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకొనున్నట్లుగా నేను చేసేదను. సహోదరులారా, నేను నిన్ను ప్రేమిస్తున్నాననే సంగతి నువ్వు తెలుసుకునేటట్టుగా దేవుడు చేయబోతున్నాడు. ఆయన నీతో మాట్లాడే మాట ఏమిటి తెలుసా? దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు, దేవుడు నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు అనే సత్యము నీకు తెలియబడును గాక. ఈ శుభవేళ నేను మీకు చెప్పగలిగింది ఏమిటంటే, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే సంగతి నీకు తెలియాలి. తెలిసేటట్టుగా ఆయన 7 కార్యాలు చేస్తాడు. అవన్నీ నేను చెప్పను కానీ కొన్ని మాత్రం మీతో చెబుతాను ఈరోజు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని తెలుసుకునేటట్టుగా ఆయన చేసే పని ఒకటట, శాశ్వత కాలము ప్రేమించిన దేవుడు నిన్ను ఫలభరితమైన జీవితంతో నింపబోతున్నాడు. రెండవదిగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడనే సంగతి నీకు తెలిసేటగా నీ ముందు వేయబడిన తలుపులు తీయబడబోతున్నవి. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పబడేటట్టుగా నిన్ను ఆయన కదలని స్తంభంగా చేయబోతున్నాడు. ఇలా వరుసగా చదువుకుంటూ వెళితే అనేక విషయాలు అక్కడ రాయబడ్డాయి. కొన్ని విషయాలు మీతో పంచుకుంటే మంచిదని కోరుకుంటున్నాను. కనుక ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు అనే ఆ అనుభవాలలో రుజువు చేసే కార్యం మొట్టమొదటిగా మనం ఇర్మియా గ్రంథం 31లో 3వ వాక్యం. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడని తెలియజేస్తున్నాడే, అది నీకు అర్థమయ్యేటట్టు చేస్తాను అంటున్నాడు. ఆ మొదటి అనుభవంలో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాను అనడానికి ఆనవాలు ఏమిటంటే, అక్కడ రాసిన మాట నీ ఎడల విడువక కృప చూపుచున్నాను, కృపచేత మీరు నింపబడుదురుగాక. ఇక మీదట మీ ఇంటి మీద కృప దిగివచ్చునుగాక. మీ మనుగడలోను, మీ నడకలోను, మీ మాటలోను, మీ ప్రార్థనలోను, మీ సంచారములో దేవుని కృప మిమ్మల్ని ఆవరించునుగాక. సరే, దేవుని కృప నీ మీద కుమ్మరించబడితే ఎలా ఉంటుందో కింద రాశాడు, చదవండి. ఇశ్రాయేలు కన్యక నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును, నేను ఇక మీదట నేను నిన్ను కట్టింతును. ఈ ఒక్క మాట దగ్గర కొద్దిసేపు మాట్లాడదాం, తలపైకి ఎత్తాడు. దేవుడట నిన్ను కట్టాలనుకుంటున్నాడట. దేవుడు మనల్ని కట్టడం ఏమిటి? మనం ఎవరం అంటే దేవుని పోలికగా చేయబడిన వాళ్ళం. మనం ఎవరం అంటే ఏదైనా తోటలో మహిమతో నింపబడ్డ వాళ్ళం. మనం ఎవరం అంటే చల్లపూట వేళ ఆయన స్వరం విన్నవాళ్ళం. మనం ఎవరం అంటే ఆయన స్పందన, స్పర్శ, జీవం అనుభవించిన వాళ్ళం. కానీ ఏదైనా తోటలోంచి బయటికి నెట్టివేయబడ్డాక రూపం చెడింది,
మహిమ పోయింది, కృప దూరం అయ్యింది, అన్నిట్లో మార్పు కలిగింది. బ్రతుకుతున్నావని ఒక పేరుంది కానీ సచ్చిన వాడవే. నీవు బాగానే ఉన్నట్టుగానే ఉన్నావు కానీ దిగంబరివే. నీవు బాగానే ఉన్నట్టుగా ఉన్నావు కానీ ధనవంతుడిని అనుకుంటున్నావు కానీ దరిద్రుడివే. అంటే ఇంచుమించు నీ జీవితం మందిరములో ఉంది కానీ సహవాసంలో సాగుతున్నావు కానీ మునుపన్న సౌందర్యం కనబట్టలేదుగా, మునుపన్న మృదుత్వం కనబట్టలేదుగా, మునుపన్నంత అలంకరణ కనబట్టలేదుగా, మునుపన్నంత పరిశుద్ధత కనబట్టం లేదుగా. అందుకని పరిశుద్ధతను కోల్పోయిన వారు, మహిమను కోల్పోయిన వారు, ఆరిపోయిన బలిపీఠంలాగా మిగిలిపోయిన వారు, దేవుని రూపాన్ని చెడగొట్టుకున్న వాళ్ళు, నోటి నిండా నవ్వు లేక ఇంట్లో సంగీత పరిచర్య లేకుండా జీవిస్తున్న వారిని చూచి అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనడానికి ఆనవాళ్ళు ఏమిటో తెలుసా? తిరిగి నేను కట్టబోతున్నాను, తిరిగి నేను నిన్ను కడతాను, పూర్వపు వైభవం నీకు రాబోతా ఉంది. నిశ్చయముగా నేను ఎలా అలంకరించాలో అలా అలంకరిస్తాను, ఎలా కట్టాలో అలా కడతాను. ఇప్పుడు మీరు కొన్ని మాటలు వినాలి. పరిశుద్ధాత్మ దేవుడు కడవరి దినాల్లో సంఘంలో సంచరిస్తూ ఉన్నాడు. ఈ సంచరించిన దేవుడు నిన్ను కట్టడానికి వచ్చాడు. తీరా అక్కడికి వస్తే ప్రహరీ గొడబడిపోయింది, ఇక్కడికి వస్తే బలిపీఠం కూలిపోయింది, అక్కడికి వెళితే నెమ్మది అనే ప్రాకారం లేకుండా పోయింది, ఇక్కడికి వస్తే సంతోషం అనే పురం లేకుండా పోయింది. భక్తి కలిగిన కుటుంబంగానే ఉంది కానీ ఇప్పుడు అందులో కట్టడం అంతా విచ్ఛిన్నమైపోయినట్టుగా ఉంది. అందుకని ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిలబడి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనడానికి కట్టడం మొదలు పెడతాడు. కట్టడం మొదలు పెడితే మరలా నీ జీవితంలో పూర్వపు వైభవం వచ్చునగాక. మీకు ఒక మాట చెప్పనా? యెరూషలేం దేవాలయాన్ని దేవుడు కట్టాడు. కట్టినాక అక్కడ ప్రార్థన ప్రతిష్టారాధన జరిగితే ఆ యొక్క మందిరం అంతా మహిమతో నింపబడింది, దేవుని తేజస్తో నింపబడింది. యాజకులు నిలవలేకపోయారు. ఎంత చక్కని కట్టడం అండి! దేవుడు కానీ నిన్ను తిరిగి కడితే అలనాడు సొలొమోను మందిరంలోకి వచ్చిన అదే తేజస్సు నీలోనికి వచ్చునగాక, అదే ఆత్మ నీలో సంచరించునగాక, అదే మహిమ మరలా నిన్ను కమ్మునగాక. నువ్వు ఏ విషయాల్లో పడిపోయావో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు. ఒకడు ప్రార్థనలో పడిపోయాడట, ఒకడు చెడు సహవాసంలో పడిపోయాడట, ఒకడు నిద్రాశక్తిలో పడిపోయాడట, కొంతమంది దేవుని వాక్యానికి దూరమై శత్రు సాంగత్యంలో చిక్కుబడి పడిపోయి ఉన్నారట. ఎవరు ఎక్కడ ఉన్నా ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నేను ప్రేమిస్తున్నాను అనే సంగతి నేను కట్టడం ద్వారా నీకు తెలియనుగాక. అందుకని ఈరోజు నేను ఒక మాట చెబుతున్నాను, ప్రభు దగ్గర ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నా లోపం నాకు తెలియదు, నేను ఎక్కడ పడ్డది నాకు తెలియదు, కానీ ప్రాకారం కలిగిన పట్టణంగాను, మహిమ దిగి వచ్చే సంఘంగాను, మహిమతో నింపబడి ఆత్మతో నడిపింపబడే ఒక వ్యక్తిలాగాను, పరిపూర్ణ సౌందర్యం కలిగిన వ్యక్తిలాగాను తిరిగి నన్ను కట్టవా అని కానీ అప్పగించుకుని ప్రార్థన చేస్తే మరలా నెమ్మదిగా నీ జీవితాన్ని కట్టడం మొదలు పెడతాడు. ఉదాహరణకు ఒక మాట చెప్పాలి అంటే, ఒకనాడు నీ ప్రార్థన బాగుంది, కానీ ఇప్పుడేమైంది? ఆ ప్రార్థన లేదు. ఒకప్పుడు ఆసక్తి ఊరేగింది, కానీ ఇప్పుడు ఆసక్తి లేదు. ఒకప్పుడు తెగింపు ఉంది, కానీ ఇప్పుడు తెగింపు లేదు. అంటే నువ్వు ఎక్కడెక్కడ పడిపోయావో వాక్యబద్ధంలో కనపడుతుంది. ఈ నెలలో ఆయన ఏమంటున్నాడు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకబోతున్నాడు, వాక్యం నిన్ను హెచ్చరించకపోతా ఉంది, దేవుని వాక్యం నిన్ను గుచ్చబోతా ఉంది. కనుక నీవు ప్రభువుకు అప్పగించుకోగలిగితే తిరిగి పడిపోయిన ప్రార్థనా అనుభవాలు లేపబడునుగాక. ఒకనాడు బగబగ మండుతూ ఆసక్తితో ఊరేగిన నీ జీవితంలో చల్లారిపోయావా? ప్రభు మరల ప్రార్థనాత్మతో నిన్ను కట్టునగాక, సహనంతో కట్టునగాక. ఇది వరకంతా ప్రేమను వెదజల్లావు, ప్రేమ అనే పూత రాలిపోయింది, మోడివారిన జీవితం మిగిలిపోయింది. దేవుడు మరల ఆ ప్రేమ నీలో కనబడినట్లుగా, ఆ ప్రేమ చేత నువ్వు నింపబడినట్లుగా, అనేకులకు ఆదరణగా ఉండేట్టుగా నిన్ను మరలా ఆ స్థాయిలో కట్టబోతా ఉన్నాడు. ఆత్మ ఫలములు కలిగిన వ్యక్తిలాగా ప్రభు నిన్ను కట్టునగాక. నేను కట్టించాక ఆ ఇంట్లో వినబడాల్సింది ఏమిటో తెలుసా? తంబుర సితారనాదం వినబడాలి. చదవన్నమాట. నీవు మరలా ఏం వాయిస్తావు? పాడరిపోయిన ఇంటి పక్క నుంచి వెళ్తా ఉంటే తంబురలు వినబడవు, అక్కడ ముళ్ళ కంపలు కనపడతాయి. అక్కడికి వెళ్ళి పాడడిపోయిన ఇంటి మీదకి వెళితే కొన్ని పురుగులు ఉంటాయి, కొన్ని కూడని పక్షులు కూడా అక్కడ ఉంటాయి.
అంటే అది పాడైపోయిన అనుభవం. ఇప్పుడు మరలా నేను నిన్ను ప్రేమిస్తున్నాననే సంగతి నీకు రుజువు కావాలి, నా ప్రేమ శాశ్వతమైనదని నీకు తెలియాలి. సిలువలో రక్తం కార్చినప్పుడు ఎంతగా ప్రేమించానో, నీవు పతనమైనప్పుడు కూడా అంతగానే ప్రేమిస్తున్నాను. పరిశుద్ధాత్మ అనే దేవుడు ఒక పనివాడిని యొద్దకు పంపుతున్నాను, అప్పగించుకోగలిగితే నేను వాటన్నిటినీ ఎక్కడవక్కడే నరికి వేస్తాను, తీసివేయవలసినవి తీసివేస్తాను, శుద్ధీకరణ ఇస్తాను, అగ్ని చేత కాలుస్తాను, వాటిలో ఉన్న లోపాలు దిద్దుతాను. మరలా నిన్ను పట్టణముగా, మరలా ఒక దేవుని నివాసంగా, మరలా నిన్ను ఒక గృహంగా నేను కట్టబోతున్నాను. కట్టిన వెంటనే మరలా తంబుర మోగునగాక, సితారా వినబడునగాక, ఆత్మ సంబంధమైన స్వరాలు వినబడునగాక. ఇప్పటి వరకు పడిపోయినప్పుడు లోక సంబంధమైన స్వరాలు వినబడ్డాయి, లోక సంబంధమైన మాటలు వినబడ్డాయి, శాపకరమైన వచనాలు వినబడ్డాయి. అక్కడ చూస్తే ఆ పాడడిపోయిన దాంట్లో విషసర్పాలు ఊరేగుతా ఉన్నాయి. వాటికి సమయం అయిపోయింది, ఆ కాలం పూర్తయిపోయింది. ఇప్పటి వరకు నీ జీవితంలో ఎలా ప్రవర్తించినా నిన్ను ప్రేమిస్తున్నాను అన్నవాడు నిన్ను కట్టబోతున్నాడు. ఎక్కడైతే విషసర్పాలు ఊరేగాయో, ఎక్కడైతే బలురక్కసలు మొదలయ్యాయో, ఎక్కడైతే పతనం అయిపోయిందో, ఏ గోడ అయితే కూలిపోయిందో అక్కడ మరలా దేవుడు కట్టగానే తంబుర మోగునగాక, అంటే ఆత్మ సంబంధమైన ఆరాధన మొదలవునగాక. ఇప్పుడు మరలా అభిషేకం దిగవస్తుంది. ఆత్మ సంబంధమైన వరాలన్నీ సంఘానికి అనుగ్రహించబడబోతున్నాయి. నువ్వు కట్టబడటానికి ఇష్టపడతావా? ఈ రోజున ప్రేమిస్తున్న వానికి నీవు అప్పగించుకోగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ నెలలో నీలోనూ నీ ఇంట్లో కూడా కార్యం చేయబోతున్నాడు. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు మరలా చెబుతున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనేటట్టుగా తిరిగి కట్టబోతున్నాను. రెండవ మాట చెబుతాను, చదవండి ప్రకటన గ్రంథం 8వ వాక్యం నుంచి ప్రారంభిద్దాం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై నీకున్న శక్తి కొంచెమే అయి ఉండినను, నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగనను లేదు. రెండో మాట ఏముందో తెలుసా? అక్కడ చక్కని మాట, నీ క్రియలు నేను ఎరుగుదును, అయినను నీవు వాక్యమును గైకొని నా నామమును ఎరుగను అని అనకుండా నిలబడ్డావు. దేవుడు ఒక సంఘ పరిస్థితిని గమనిస్తూ వచ్చాడట. ఇప్పుడు రెండోది ఏమంటున్నాడు తెలుసా? నేను నిన్ను చూచాను, నిన్ను చూస్తే నీ క్రియలన్నిటినీ నేను గమనిస్తూ వచ్చాను. బాగా ఆలకించండి, మన దేవుడు ఎవరో తెలుసా? గమనించే దేవుడు. ఏమిటి గమనిస్తాడు? నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావో గమనిస్తాడు, నువ్వు ఏది తీసుకొచ్చి డేరాలో దాచావో గమనిస్తాడు, నీవు దేవుని కొరకు ఎంత ప్రయాసపడుతున్నావో గమనిస్తాడు. ఇంకో మాట చెప్పనా? మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో మీరు చదివిన ఒక వాక్యం ఉంది. ఏముందో తెలుసా? ఈ భక్తులు ఇరువురు కలిసి మాట్లాడుకొనుచుండగా యెహోవా ఆలకించెను. చదవండి ఆ వాక్యం, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వాక్యం అండి. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. అక్కడేమంటున్నాడు? నీ క్రియలను ఎరుగుదును, నీ నడకను ఎరుగుదును, నీవు బ్రతుకుతున్న బ్రతుకును ఎరుగుదును. ఎంతవరకు రుజువు చేసే మాట అన్నాడు తెలుసా? మీరిద్దరు మాట్లాడుకుంటే నేను ఎరుగుదును, అక్కడే నేను ఉన్నాను, మీ మాటలు నేను విన్నాను. దండం పెట్టి మీకు చెబుతున్నాను సహోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు గనక వింటున్నాడు, ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు గనక మీకు సమీపంగా వచ్చాడు. మనం మాట్లాడుకునేటప్పుడు మూడో మనిషి ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. ఆయన పేరు ఆలకించేవాడు. మనం దేవుని కొరకు ఏ మాటలు మాట్లాడుతున్నాం, దేవుని కొరకు ఎలా మాట్లాడుతున్నాం? బాగా ఆలకించండి. ఈ శుభవేళ చెడు మాట్లాడినా ఆలకిస్తాడు, మంచి మాట్లాడినా ఆలకిస్తాడు. అయితే మంచి మాట్లాడేమనుకోండి, ప్రభుని గురించి కానీ, సంఘాన్ని గురించి కానీ, మన ఆత్మల భారం గురించి కానీ, రాకడ కొరకు సిద్ధపాటుని గురించి కానీ, అభిషేకం పొందాలని కానీ తీవ్రతగా మనం మాట్లాడితే ఆ మాటలు వినట, ఆహా వీరు ఇరువురు ఆత్మ కొరకు మాట్లాడుకుంటున్నారుగా, వీరు ఇరువురు అభిషేకం కొరకు మాట్లాడుకుంటున్నారుగా, వీరు ఇరువురు నాశనమవుతున్న లోకానికి రక్షణ కలగాలని మాట్లాడుకుంటున్నారుగా, వీరు ఇరువురు సంఘం మండాలని మాట్లాడుకుంటున్నారుగా, వీళ్ళు ప్రభు కొరకు మనం ఏం చేద్దాం అని మాట్లాడుకుంటున్నారుగా. ఆయన చెవి యొగ్గట, వెంటనే నీ మాటల సవ్వడి విన్నవాడు
నీ ఆశ తీర్చబోతున్నాడు. నువ్వు కానీ ఆ పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుకుంటున్నారా? ఆత్మచేత నింపబడతావు. అయ్యా నా సంఘం కట్టబడాలి అని అంటున్నావా? దేవుడు సంఘం కట్టడానికి మొదలెడతాడు. ఆలకించాడు ఆయన. అయ్యా దేశం ప్రజలంతా నాశనం అయిపోతున్నారు, ఒక్కరికే రక్షణ లేదు అని నువ్వు కన్నీటితో ప్రార్థన చేయటం, మీరు ఇరువురు మాట్లాడుకోవడం విన్నాడా? ఆయన వెంటనే ఆ ప్రజలకు రక్షణ కలిగేట్టుగా నీ కోరిక తీర్చబోతున్నాడు. ఈ రోజున నీతి కలిగిన మాటలు మాట్లాడుకుంటూ పవిత్రమైన అనుభవాల్లో సాగుతూ మనం ఎప్పుడైతే ఐక్యపడి ఒకరితో ఒకరు మాట్లాడతామో ఆ రోజే కార్యాలు జరుగునగాక. 18వ కీర్తనలో ఏముంది? నేను ఆపదలో ఉండి కష్టాల్లో ఉండి మొర్ర పెట్టగా యెహోవా ఆలకించాడు, అంగీకరించాను. ఈ రోజు నుంచి మీరిద్దరు కలిసి మాట్లాడుకునేటప్పుడల్లా అయ్యో నా కుటుంబం నాశనం అవుతుంది, దేవుడు కాపాడాలని ఆశతో ప్రార్థన చేసుకుందామని నీతి కలిగిన భక్తి కలిగిన యుక్తమైన ఆలోచనలు చేస్తే ప్రభు తప్పకుండా కార్యం చేయబోతున్నాడు. రెండవది, చెడుగా మాట్లాడేవనుకో ఆయన పెద్దగా మనసులో పెట్టుకోడు. కారణం ఏమిటో తెలుసా? ఆ పక్కన ఒక ఆయన ఉంటాడట, అవి రాసి పెట్టు అంటాడట. ఈయన మనసులో పెట్టుకోకుండా రాసి పెడతానే ఉంటాడు. నీతిమంతుల మాటలు ఆయన చెవిలో పెట్టుకుంటాడు. నీతిమంతుని ప్రార్థన ఆయన చెవిలో దాచుకుంటాడు. నీతిమంతుల వేడుకోలు ఆయన చెప్పుకుంటాడు, వింటాడు, కార్యాలు చేస్తాడు. మరి చెడ్డగా మాట్లాడుకున్నాం అనుకోండి, దాన్ని ఏం చేస్తాడు తెలుసా? గ్రంథస్థం చేస్తాడు. తర్వాత రానే వస్తుంది, ఒక రోజున గ్రంథాలు తెరవబడతాయి. ఆమేన్. చెడుగా మాట్లాడుకున్న వాళ్ళకి ప్రతిఫలం లేటుగా వస్తుంది. నీతి కలిగిన మాటలు మాట్లాడే వాళ్ళకి సాయంత్రమే దీవెన వస్తుంది. మనం దేవుని సంబంధమైన ఆలోచనలు కలిగి ఉండాలి, దేవుని సంబంధమైన ఆసక్తి కలిగి ఉండాలి, దేవుని సంబంధమైన వాక్కును పలకగలగాలి, దేవుని సంబంధమైన క్రియలను గురించి ఆలోచించాలి. ఎవరిని పరిశీలన చేసినా పౌలు ఏమంటాడు? నా దేవుని కొరకు నేనేం చెయ్యాలి? దావీదు ఏమంటాడు? నా దేవుని కొరకు నేనేం చెయ్యాలి? బైబిల్లో భక్తుడైన దానియేలు దగ్గరకు వెళితే ఈ ప్రజలు రక్షించబడాలి అనే ధ్యాస కలిగాడు. కార్యాలు ఆలస్యంగా జరగలేదుగా, వెంటనే జరుగుతూ వచ్చాయిగా. ఈ శుభవేళకు సేవకుడుగా చెబుతున్నా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడనే ఒక కార్యం నీకు తెలిసేటట్టుగా చేస్తాడు. దానికి నీ మాటను గమనిస్తున్నాడు, నీ నడకను గమనిస్తున్నాడు, నీ ప్రవర్తనను గమనిస్తున్నాడు, నీ వేదనను గమనిస్తున్నాడు. ప్రియ దేవుని పిల్లల, ప్రభువున మన బ్రతిమలాడుతూ దండం పెట్టి చెబుతున్నా, మీ యుక్తమైన మాటలను సాయంత్రానికే ప్రభు కదిలించబడి వచ్చునగాక. మీ ప్రార్థనకు జవాబు వెంటనే దిగవచ్చునగాక. ఈ శుభవేళ అలా మాట్లాడుకొని చూడగా ఆయన ఆలకించాడట. అందుకే అంటాడు, నేను నీ క్రియలను ఎరుగుదును, నీ మాటలను ఎరుగుదును. మరో విచిత్రం ఏంటి తెలిసి, నిన్ను గురించి ఒక గొప్ప మాట చెప్పాలి. ఏమిటది? నీకున్న శక్తి కొంచెమే అయినా వాక్యం కొరకు నువ్వు పడే తపన, వాక్యం కొరకు నువ్వు పడాల్సిన ప్రయాస నాకు అర్థమవుతుంది. కొంచెమే శక్తి ఉన్నా, శక్తి కలిగిన వాడు చేయలేని కార్యాలు నువ్వు చేస్తున్నావు. అంటే ఆ ఉన్న ఓపిక, నా వాక్యం కొరకు నేను నిలవాలి, వాక్యంతో నడవాలి, వాక్యాన్ని ప్రకటించాలి, వాక్యం విస్తరింప చెయ్యాలి, ఈ వాక్యం కొరకే నాకు ఓపిక లేకపోయినా ఆ పనే నేను చెయ్యాలి అంటూ శక్తి తక్కువ ఉన్నా ఎక్కువ పని చేయడానికి ఇష్టపడ్డారట. ఆమేన్. మరి ఈ రోజున ఆ మాటలు విన్నప్పుడల్లా మనకు శక్తి కొంచెమే ఉంటుంది, కానీ దేవుని కొరకు ఎంత ప్రయాసపడ్డాం, దేవుని కొరకు ఎంత ప్రాకులాడుతున్నాం, దేవుని కొరకు ఎంత ఖర్చు పెడుతున్నాం, దేవుని కొరకు ఎంత ప్రయాసపడుతున్నాం, దేవుని కొరకు ఎంత పరుగులు ఎత్తుతున్నాం. బాగా ఆలకించండి. దేవుడు నీ శక్తిని చూస్తున్నాడు, దేవుడు నీ క్రియలను చూస్తున్నాడు, దేవుడు నీ ప్రార్థనలు చూస్తున్నాడు, దేవుడు నీ నడతను చూస్తున్నాడు, దేవుడు నీ మాటలను కూడా చూస్తున్నాడు. నీవు ప్రయాసపడాలనే తపన కలిగి ఉంటే చాలు. ఈ రోజున నేను ఎందుకని ఈ మాట చెబుతున్నాను తెలుసా? కొంచెమే నీకున్నది ఓపిక, కొంచెమే నీ దగ్గరున్న ధనము, కొంచెమే నీకున్న సమస్త పరిస్థితులు అనుకూలమో కొంచెమే. అనుకూల పరిస్థితులు కొంచెమైనా, నీ ఆర్థిక పరిస్థితులు కొంచెమే అయినా, నీ జీవితంలో ఏ విధమైన ఆధారం లేకపోయినా, నీకున్న శక్తి కొంచెమే అయినా మీరు అడుగు వేయడం మొదలు పెట్టండి, నేను మీకు కార్యం చేయబోతున్నాను అని అధ్యాయంలో అంటాడు. నీ క్రియలను చూచాను, నీ విశ్వాస పలుకులు విన్నాను, నీ గుండెలో ఆశను చూచాను, నీకున్న ఓపిక తక్కువైన ప్రభు కొరకు బ్రతకాలని తపన చూచాను. నేను అంగీకరించాను, నేను ఆనందించాను. ఒక్క పని చేస్తాను, ఏమిటో తెలుసా? నీ ఎదుట నేను తలుపులు తీస్తాను. దేవునికే మహిమ కలుగునగాక. చదవండి ఆ వాక్యాన్ని. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను. ఆమేన్. నువ్వు దేవుని కొరకు బ్రతకాలనే తలంపు,
దేవుని కొరకు బ్రతకాలనే ఆశ, దేవుని కొరకు నేను ప్రయాసపడాలనే అనుభవం నీ జీవితంలో మొదలైతే ఓపిక తక్కువే అయినా అద్భుతం నీ కొరకు చేసేందుకు ఆయన తలుపులు తీయబోతున్నాడు. నేను నిన్ను ప్రేమించాను అనడానికి ఆనవాలుగా ఈ నెలలో మీకు తలుపులు తీయబడునగాక, మూయబడిన తలుపులు తీయబడునగాక, అవరోధాలనే తలుపులు తీయబడునగాక, ఆటంకాలనే తలుపులు తీయబడునగాక, విరోధం వ్యతిరేకత అనే తలుపులు తీయబడునగాక. దండం పెట్టి చెబుతున్నాను, నా మాట కొంచెం ఆలకించండి. ఈ రోజున ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు అనడానికి మీరు తెలుసుకునే కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. మొదటి కార్యం, తిరిగి నిన్ను కట్టబోతున్నాడు. అందుకని పడగొట్టి మరలా సరిచేసి తంబురలు వాయించే కట్టడముగా నిన్ను కట్టునగాక. రెండో కార్యం, నీ ఓపికను చూచాను, నీ మాటలను విన్నాను, నీ నడకను నీ క్రియలను ఎరిగాను. నీకు ఓపిక తక్కువనే సంగతి కూడా నాకు తెలుసు. అయినా నువ్వు బ్రతకాలని తపన పడ్డావు గనక, ఆసక్తిగా పరుగొరకు తీయబోతున్నావు గనక నేను ఒక పని చేస్తాను, నిన్ను ప్రేమిస్తున్నాను అనడానికి ఆనవాలగా తలుపులు తీయబోతున్నాను. మూడో మాట చెబుతాను, తర్వాత వాక్యం చదవండి. యూదులుగాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఆమేన్. నేను తలుపులు తీయడమే కాక ఆ సమాజపు వారిని తీసుకొని వచ్చి నీ కాళ్ళ దగ్గర మోకరిల్ల చేసేదాను. ఆమేన్. మూడవది, సమాజపు వారు వచ్చి నీ దగ్గర వంగబోతా ఉన్నారు. నాలుగో కార్యం రాశాడు అక్కడ, కొంచెం 12వ వాక్యం. జయించు వాణిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదాను. ఆమేన్. ఇక్కడ నాలుగోది ఏం చేస్తాడట, నేను నిన్ను స్తంభంగా చేస్తాను. ఆమేన్. ఈరోజు ఈ మాటలు జాగ్రత్తగా మీరు మనసులో పెట్టుకొని ఆధ్యాత్మిక అనుభవాల్లో అడుగులు వేయాలి. జయ జీవితం, మనం జయ జీవితాన్ని దేవుడు కోరుకుంటాడు. ఒకప్పుడు ఓడిపోయిన జీవితంలో ఉన్నాం అంటే లోక సాంగత్యంలో ఉన్నంత కాలం మనకు ఓపిక లేదు. దేవుని సన్నిధి లేకుండా జీవించినంత కాలం చిన్న పాపాన్ని కూడా జయించాల. భయంకరంగా ఏడిపించిన చిన్న సంఘటన మీద కూడా మనం గలగల, నోటి మాట మీద జయం కలగల, ఈ సాతాను సామాగ్రి మీద మనకు జయం కలగల, సాతాను పోరు మీద కూడా మనకు జయం కలగల. కానీ విచిత్రం ఏమిటో తెలుసా, ఇప్పుడు నీవు దేవుని చేత కట్టబడ్డావు, ఇప్పుడు దేవుని కొరకు ఆసక్తిగా నిలబడ్డావు. దేవుడిని నేను చేయబోతున్నాడో తెలుసా, నేను ప్రేమిస్తున్నాను అన్నవాడు ఇప్పుడు అంటాడు, నీ చెయ్యి నేను పట్టుకోబోతున్నాను. పట్టుకుంటే ఇప్పుడు నేను ఎవరితో నడుస్తున్నానో మీకు తెలియాలి, మీరెవరితో నడుస్తున్నారో తెలియాలి. ఇప్పుడు ఆయన చేయి పట్టుకుని నడుస్తున్నాడా, ప్రభువా నా చేయి పట్టుకుని నడిపించాయని అడుగుతాం. ప్రభువు మన చేతిని పట్టుకుంటాడు. ఇక పట్టుకున్నాడు గనక పడం, ఇక పట్టుకున్నాడు గనక ఆశీర్వాదం అని మాత్రమే కాదు, మన పట్టుకున్నవాడు జయశీలి. అందరూ ఆమేన్ చెప్పండి. ఆ జయించువాడు నీ చేతిని పట్టుకుంటే అదే జయము నీకు కలుగునగాక. ఆ జయ జీవితం మీరు అనుభవించుదురుగాక. అదే జయ జీవితం మీ జీవితంలో ఎల్లప్పుడూ కొనసాగునగాక. జయ జీవితం అనుభవించినవాడు, జయించినవాడు నీ చేతిని పట్టుకుని నడిపించబోతా ఉన్నాడు. ఇక నెమ్మదిగా నడిచి వెళ్ళిన తర్వాత ప్రతి చిన్నదాని మీద కూడా నీకు జయమే కలుగునగాక. నేను మరలా చెబుతున్నా, హాయి మీద నీకు జయము కలుగునగాక. ఐగుప్తు అలవాటుల మీద, వ్యసనాల మీద జయం కలుగునగాక. ఫిలిస్తీన్లనే లోకాసుల మీద నీకు జయం కలుగునగాక. దేవునికి విరోధంగా లేచిన కనాను అనే జాతి మీద నీకు జయం కలుగునగాక. శరీర సంబంధంగా లోకాశ ఉంది, శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, మూర్ఖపు అనుభవాలు ఉన్నాయి, చెడు సాంగత్యం ఉంది. వీటన్నిటి మీద ఈ నెలలో ప్రభు నీకు గొప్ప కార్యం చేస్తున్నాడు. నిశ్చయముగా నేను నీకు జయ జీవితాన్ని ఇవ్వబోతున్నాను. నా ప్రభు ఎవరో తెలుసా, నిన్ను అనామకుడిగా ఉంచట్లే, నేను ప్రేమిస్తున్నాను అనడానికి ఆనవాలుగా నిన్ను ఒక స్తంభంగా నేను చెయ్యాలి గనక నేను జయశీలిని, నా చేతులు నీ చేయి పెట్టగలిగితే నేను నిన్ను జయవీరుడిగా మార్చబోతున్నాను. దేవునికి ఏ మహిమ కలుగునగాక. తర్వాత స్తంభం అయ్యాడు. స్తంభముగా చేశాక అక్కడున్న దీవెన ఏమిటో తెలుసా, వెలపడికి లోపలికి అటు ఇటు కదిలిపోయేట్టుగా లేకుండా అతడు స్థిరముగా దేవుని సన్నిధిలో ఉంటాడు. నిజంగా మాట ఎంత ఆశీర్వాదకరమండి. దేవుని సన్నిధిలో మనుషులు వస్తూ పోతూ ఉంటారు, దేవుని సన్నిధిలో మహిమ ఎప్పుడు చూస్తూనే ఉంటుంది. నా దేవుడు నిన్ను కథలని రాయిగానో, కథలని సింహంగానో, కథలని వ్యక్తిలాగానో, బండలాగాని కాదు,
స్తంభము దేవుని సందులో నాటబడింది అని అర్థం ఏమిటంటే దేవుని మహిమ నిత్యము వాళ్ళు అనుభవించుదురగాక. అందుకని దేవుడు చాలా తేటగా మాట్లాడుతూ అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనడానికి ఒక ఆనవాలు చూపిస్తాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనడానికి ఆధారంగా 3 కార్యాలు చేస్తాను. మొదటిది, పట్టణం వలె కట్టబోతున్నాను, అది దేవుని ప్రేమకు నిదర్శనం. రెండో కార్యం చేస్తున్నాడు, నువ్వు ఆసక్తిగా ప్రభు కొరకు నిలబడి ఓపిక లేకపోయినా దేవుని కొరకు నువ్వు పరుగెత్తుతున్నావు. నీ పరుగును నీ క్రియలను చూచాను, నేనే తలుపులు తీయబోతున్నాను. మూడవదిగా, నీకు ఇప్పటి వరకు ఒక గుంపు ఎదురయ్యారు, ఆ సాతాను సమాజపు వారు ఇప్పుడు నీ దగ్గర వంగబోతా ఉన్నారు. నాలుగవదిగా, నిత్యము ఆయన మహిమను చూచేట్టుగా ఒక స్తంభంగా కదలని ఆధ్యాత్మిక అనుభవం కలిగిన దేవుడు ఆ స్థానాన్ని నీకు ఇయ్యబోతున్నాడు. ఆ కృప నీకు కలగాలి అనుకుంటే ఈరోజు ఈ మాటలు విన్నాక ఒక్క తీర్మానానికి రావాలి. ప్రభువా, ఇక మీదట నేను నీ చేతికి అప్పగించుకుంటానయ్యా, నన్ను కనికరించయ్యా. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నవాడా, కట్టడం మొదలుపెట్టు, చెక్కడం మొదలుపెట్టు, స్తంభంలాగా చేయడం మొదలుపెట్టు, నీ కొరకు నిలబడేట్టుగా చేయి. ప్రభువా, ఈ కార్యాలు నా జీవితంలో జరిగించవా? 4 కార్యాలు మీ ఇంట్లో జరిగేటట్టుగా ప్రభువుకు అప్పగించుకోగలిగితే అద్భుతం మొదలవునగాక. మోకరిద్దాం. పరిశుద్ధుడను ప్రేమామడిన ప్రభు, వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. దండం పెట్టుకుంటున్నాం. ఈరోజు నీ మాట వినే అవకాశం కలిగించావు. నిజమే ప్రభువా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నాను అనే ఆనవాళ్ళకి తగ్గట్టుగా నీవు కార్యం చేస్తూనే ఉన్నావు. నీ ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఈ నెలలో ఒక అద్భుతం మీరు చేయబోతున్నందుకు వందనాలు. కట్టడంలో అమర్చబడడం, మహిమ నిలబడడం, మునిపెన్నడు చూడని కార్యాలు మేము చూడాలి. అది నీవు మొదలుపెట్టినందుకు వందనాలు. ఈ ప్రజలు నీకు సాక్షులుగా ఉండాలి. మా ఎదుర తలుపులు తీయబడ్డాయి అని ఈ ప్రజలు సాక్ష్యం చెప్పగలగాలి. తిరిగి మహిమతో నింపబడ్డాం అని ప్రజలు సాక్ష్యం చెప్పగలగాలి. ఎవరెవరైతే ఈ ప్రార్థనలో ఏకీవించి అయ్యా ఈ కృప నాకు కలగాలని ప్రార్థనలో ఏకీవిస్తున్నారో వారందరికీ బలమైన కార్యం జరిగించి మీరు మహిమ పొంది దీవించండి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నామండి, న్యూస్వీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.